మాధురి విస్బి మాధురి బుటిక్ నుంచి ఈ రోజు వచ్చేసి మనము కాటన్ కోటా శారీస్ చూద్దామండి. కాటన్ కోటాలో బాగ్లూ ప్రింట్స్ అలాగే కలంకారీ ప్రింట్స్ చూద్దాము. అన్ని నేచురల్ డైస్ అండి. ఇదైతే ప్యూర్ హ్యాండ్ వర్క్ చూసేద్దాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది బాగ్లూ ప్రింట్ అండి. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది. వీటికి మల్మల్ బ్లౌజ్ చేయించామండి. ఇవి మల్మల్ బ్లౌజెస్ చూసారు కదా. ఈ మెరూన్ దానికి హాఫ్ వైట్ అండ్ మెరూన్ బ్లాక్ తో ఇలా బ్లౌజ్ వచ్చింది. ఇది మల్మల్ కాటన్ బ్లౌజ్. కోటా శారీకి మల్ కాటన్ బ్లౌజ్ అండి. చూసారు కదా, మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో బాగ్లూ ప్రింట్ ఉంది. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1800 అండి. కోటా శారీస్ కాస్ట్ వచ్చేసి 1800. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్ అండి. ఇది బీచ్ కలర్ అనుకోవచ్చు. హాఫ్ వైట్ లో బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. గ్రీన్ కలర్ పళ్ళులో వచ్చింది. దీనికి కూడా మీకు బ్లౌజ్ మల్ కాటన్ ఇలా వస్తుందండి. మల్ కాటన్ లో 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఇది చూసారు కదా, బ్లూ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న కాటన్ కోటా శారీ. దీని కాస్ట్ కూడా 1800. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి రెడ్ అండి. మిర్చి రెడ్ పైన మీకు వచ్చేసి ఇది మెరూన్ అండ్ బీచ్ కలర్ బ్లాక్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లోరల్ బ్లాక్స్ వచ్చాయి. మీకు బార్డర్ లో వచ్చేసి ఇలా లతల్లాగా వచ్చింది. దీనికి కూడా ఇక్కడే కాటన్ బ్లౌజ్ స్టిచ్ చేశారండి లోపల. ఇది కూడా మల్ కాటన్ బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ రెడ్ కలర్ ఉంటుంది. బీచ్ కలర్ ప్రింట్ వచ్చింది. చూసారు కదా, ఇది రెడ్ కి బీజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న బ్లాక్ ప్రింట్ శారీ అండి. దీనికి కూడా మనకి రెడ్ కలర్ మల్ కాటన్ బ్లౌజ్ వచ్చింది. దీని కాస్ట్ కూడా 1800 అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ అండ్ మేతి కలర్ కాంబినేషన్ అండి. పింక్ కి మేతి కలర్ కాంబినేషన్ లో శారీ ఉంది. ఇది కూడా బ్లాక్ ప్రింట్ అండి, బాగ్లూ ప్రింట్. దీనికి వచ్చేసి మల్ కాటన్ ఇలా బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటున్నాయి. ఇవైతే కోటా కాటన్ కి మల్ కాటన్ బ్లౌజెస్ రావడం ఇది ఫస్ట్ టైం నేను చేయించానండి. అంటే బయట చేయిస్తున్నారు, బట్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి మాత్రం కాటన్ బ్లౌజెస్ తీసుకున్నాను. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 1800 అండి. కోటా అయితే అందరికి ఐడియా ఉంది, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. డే అంతా కూడా క్యారీ చేయొచ్చు. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది చూసారు కదండి, ఇది ఒకలాంటి పీచ్ కలర్. పీచ్ కలర్ మనమైతే మిఠాయి కలర్ అంటాం తెలుగులో. అలాంటి షేడ్ అనమాట. లైట్ ఆరెంజ్ అంటే లైట్ ఆరెంజ్ పింక్ ఉంటుంది దీంట్లో. దీనికి పింక్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా మధ్యలో అంతా బ్లాక్స్ వచ్చాయి. చూసారు కదా, దీనికి కాటన్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. సేమ్ కలర్ లో డిఫరెంట్ ప్రింట్ తో వచ్చింది మల్ కాటన్ బ్లౌజ్. విత్ బార్డర్ కూడా వచ్చింది. సింపుల్ గా శారీలో వచ్చిన బార్డరే వచ్చింది. దీని కాస్ట్ కూడా 1800. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చిందండి. బ్లాక్ కలర్ లో మనకి అజ్రక్ లో వచ్చే బ్లాక్ యూజ్ చేశారు. కానీ ఇది బాగ్లూ ప్రింట్ అండి. ఇది అజ్రక్ ప్రింట్ కాదు, బాగ్లూ ప్రింట్. కానీ బ్లాక్ మాత్రం అజ్రక్ లో జనరల్ గా కనిపించే బ్లాక్ అండి. దీనికి మనకు వచ్చేసి కాటన్ బ్లౌజ్ ఇలా ఇచ్చారండి. ఇది బ్లౌజ్, కాటన్ బ్లౌజ్. శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఇది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంది శారీ. బ్లౌజ్ వచ్చేసి బీజ్ అండ్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు. చూసారు కదా, ఇది కూడా కాస్ట్ 1800. నెక్స్ట్ వచ్చేసి ఇండిగో బ్లూ అండి. ఇండిగో బ్లూ లో చూసారు కదా, ఇలా ఫ్లోరల్ మొత్తం బ్లాక్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ ఇండిగో బ్లూ లోని కాటన్ మల్ కాటన్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇది దీని కాంబినేషన్. దీని కాస్ట్ కూడా 1800. నెక్స్ట్ వచ్చేసి మంచి లిలాక్ షేడ్ అండి. చూసారు కదా, లిలాక్ షేడ్ లో ఫ్లోరల్ బ్లాక్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. కింద పైన కూడా కొంచెం ట్రెడిషనల్ కలంకారీ టైప్ లో బార్డర్ వచ్చిందండి. దీనికి కూడా మనకి మల్ కాటన్ బ్లౌజ్. ఇది మల్ కాటన్ బ్లౌజ్ 1 మీటర్ ఇచ్చారండి. ఇది కాంబినేషన్ చూసారు కదా, ఇది చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 1800. నెక్స్ట్ వచ్చేసి ఇది లైన్స్ వచ్చిందండి. శారీ అంతా చూసారు కదా, ఇది లైన్స్ తో బ్లాక్స్ వచ్చింది. బార్డర్ లో సింపుల్ గా బ్లాక్ కలర్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకి కోటా బ్లౌజే వచ్చిందండి. ఇలా కోటా బ్లౌజే వచ్చింది. చూసారు కదా, దీని కాస్ట్ కూడా మనకి 1800. నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ పిస్తా గ్రీన్ అండి శారీ. పిస్తా గ్రీన్ మీద ఫ్లోరల్ బ్లాక్స్ వచ్చింది. చూసారు కదా, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి మల్ కాటన్ లో బ్లౌజ్ ఇలా వచ్చింది. కాంట్రాస్ట్ లో చూసారు కదా, ఇలా వచ్చిందండి బ్లౌజ్. దీని కాస్ట్ కూడా మనకి 1800 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కలంకారీ ప్రింట్స్ అండి. కలంకారీలో వేసిన బ్లాక్స్ ఇవి. చూసారు కదా, ఇది మెరూన్ కాంబినేషన్ వచ్చింది. కింద పైన జరీ బార్డర్ వచ్చింది. దీనికి ఏంటంటే మీకు కోటా బ్లౌజే వచ్చిందండి. ఇది కోటా బ్లౌజ్. చూసారు కదా, ఇది కలంకారీ అండి. కలంకారీ ప్రింట్. ఇది కలంకారీలో బ్లాక్ ప్రింట్స్ ఇవి. దీని కాస్ట్ కూడా మనకి 1800. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ లిలాక్ షేడ్ అండి. లైట్ లిలాక్ షేడ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చిందండి. చూసారు కదా, దీనికి అయితే బ్లౌజ్ సెపరేట్ గా ఏం రాలేదు, రన్నింగ్ వచ్చింది. దీని కాస్ట్ కూడా 1800 అండి.
నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ బీచ్ కలర్ అండి. లైట్ బీచ్ కలర్ కి కింద వచ్చేసి ఒకలాంటి మెజంతా షేడ్ లో బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు కూడా మెజంతా వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి, మెజంతా ఫ్లోరల్ వచ్చింది శారీకి. చూసారు కదా, ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి 1800 అండి. నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ శారీ అండి, ఇది కోటా శారీ. ఇది కూడా కలంకారీ బ్లాక్ అండి. చూసారు కదా, ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి మీకు ఇలా ట్రెడిషనల్ కలంకారీ పళ్ళు వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ మనకి డిఫరెంట్ గా వచ్చారు. కోటాలోనే డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు. చూసారు కదా, ఇలా చిన్న ప్రింట్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ దీనికి. సో ఇవన్నీ ఏంటంటే మీరు కొంచెం ఫస్ట్ స్టిచ్చింగ్ అయిపోగానే ఒకసారి పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ చేయించుకోండి. ఎందుకంటే ఇవన్నీ డైస్ అయ్యేటప్పుడు కొంచెం మెత్తగా అయిపోతాయి శారీస్. ఎందుకంటే అవన్నీ డైస్ చేసేటప్పుడు కొంచెం బాయిల్ చేస్తారు కాబట్టి శారీస్ మెత్తగా అవుతాయి. ఒకసారి మీరు రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ చేయించుకుంటే కొంచెం స్టిఫ్ గా వచ్చేస్తాయి. ఇవైతే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి కోటా శారీస్. ఎవరికైనా కూడా చాలా బాగా సూట్ అవుతాయి. ఆఫీస్ వేర్ కి అయితే ఇంకా చెప్పే పని లేదు, చాలా లైట్ వెయిట్. పర్టికులర్ గా మనకున్న వెదర్ కి లైక్ ఇయర్ లో ఒక 3-4 మంత్స్ మనం సిల్క్ శారీస్ వేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎప్పుడు రెగ్యులర్ గా కోటాస్ కాటన్స్ తోనే వెళ్ళిపోతుంది కాబట్టి ఇవైతే ఏ సీజన్ లోనే పనికొస్తాయండి. సో మీకు ఇందులో ఏదైనా శారీ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ఫర్దర్ గా బుకింగ్ ప్రొసీజర్స్ అవి చెప్తాను. థ్యాంక్ యూ.